హాయ్ అండి. ఈరోజు ఎగ్ కర్రీ వండుతున్నాను. దానికోసమని ఆనియన్స్ కట్ చేశాను సన్నగా. ఆయిల్ వేసి ఎక్కిందండి. ఆ తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. ఇవన్నీ సన్నని మంట పైన బాగా వేగనివ్వాలండి. వేగనిచ్చిన తర్వాత కలుపుకొని దీనికి కొద్దిగా సాల్ట్ వేస్తే తొందరగా ఉడుకుతుందండి. కొంచెం సాల్ట్ వేద్దాం. ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. వేసుకున్న తర్వాత మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఆయిల్ తేలే వరకు ఉడకనివ్వాలండి. చూద్దామండి ఇప్పుడే ఆనియన్స్ ఉడికాయలేదు. ఆనియన్స్ రెడ్గా అయ్యాయి. ఇప్పుడు దీనికి సరిపడా కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు వేయాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్, దీనికి సరిపడా కారం అండి. ఎగ్స్ వేస్తాం కాబట్టి కారం ఎక్కువగానే పడుతుంది. 3 స్పూన్స్ వేస్తాను. పసుపు, ఇంత ముందుకు సాల్ట్ 1 స్పూన్ వేసానండి. తర్వాత ఇంకొక 1 స్పూన్ వేస్తున్నాను. దానికి సరిపడాలి. ఇప్పుడు ధనియా పౌడరు, కలుపుకున్న తర్వాత ఇప్పుడు అన్ని ఎగ్స్ కొట్టి వేయాలండి. ఎన్ని అవసరం ఉంటే అన్ని ఎగ్స్ వేయాలి దీంట్లో. నేనైతే 5 ఎగ్స్ వేస్తున్నానండి. ఇప్పుడు ఎగ్స్ బ్రేక్ చేసి అందులో వేద్దాము. ఇప్పుడు ఎగ్స్ వేసేసానండి అన్నీ. తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు ఉంచుదామండి. ఎగ్స్ ఎలా అయ్యో చూద్దామండి. ఉడికిపోయాయి. ఎగ్ బుజ్జి కాబట్టి అంతా కలిపేసుకోవాలి. కర్రీ అయిపోయిందండి ఫైనల్గా. అరెస్ట్ చేశారు. దానికి కారణమైన వాళ్ళు ఎవరో